హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగా ఉన్నాను. మీరందరూ చాలా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ముందుగా మనం వీడియోలోకి వెళ్తే, సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ. ఆ 3 రోజుల పండుగలో భాగంగా చివరి రోజు కనుమ పండుగ. కనుమ పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది పశువుల పండుగ. సో అదే ఫ్రెండ్స్, కనుమ పండుగ రోజు మా ఊరికి దగ్గరలో ఉన్న కాటమయ్య స్వామి దగ్గరికి అందరూ వెళ్ళి అక్కడ పూజలు చేసి నైవేద్యం, పండ్లు, పూలు, టెంకాయ సమర్పించి స్వామివారి పాత్రకు పాత్రలవుతారు. సో అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారా, బెలూన్స్, కొబ్బరి మట్టలు అన్నీ కట్టారు కదా, అదే ఫ్రెండ్స్ టెంపుల్. ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే అలా ఒక తాడు మాదిరి కనిపిస్తుంది కదా, అదే తోరణం అంటారు దాన్ని. ఆ తోరణంలో డబ్బులు, నేతితో చేసిన అరిసెలు, బెలూన్స్ వంటివి కట్టి వాటిని మనం ఉట్టి కుట్టడం అంటాం కదా, అలానే దాన్ని కొట్టుకుంటూ దానికోసం చూస్తారనమాట. ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో మేము దానికోసం డీజే పెట్టించాము. దాని తర్వాత అలాగే కొంచెం ముందుకు చూసినట్టయితే కట్టెలతో ఒక కుప్ప వేస్తారు కదా, అదే చెట్ల కుప్ప అంటారు. సో అదేవిధంగా దానికోసం చూసారా, చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బాగా రెడీ అయ్యి వస్తారనమాట. సో అలా రావటం వల్ల అందరికీ బాగా పండగ సందడిగా ఆ 3 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంత చుట్టుపక్కల చెట్లు, ఆ చెట్ల మధ్యలో ఉంటాడనమాట. అంటే ఇది కొంచెం అడవి మాదిరి ఉంటుంది అనమాట. అందరూ కొంచెం రావడానికి ఇంట్రెస్ట్గా ఉంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అందరూ రకరకాల ఎంతమంది మంచి మంచి డ్రెస్సులు వేసుకొని బాగా సంతోషంగా హాయిగా ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అంతవరకు మీరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్, టాటా.